హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప్ టెక్. ఈ వీడియోలో నేను పాలిటెక్నిక్ చదవడం సులభమా లేక కష్టమా అన్న దాని మీద చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోని నేను ఒక 10 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకున్నాను. దాని ద్వారా నీకు పాలిటెక్నిక్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కంటే పాలిటెక్నిక్ సులభమా? ఇంటర్మీడియట్ కంటే పాలిటెక్నిక్ అనేటువంటిది సులభం కాదు. పాలిటెక్నిక్లో మనకి థియరీ చదవాల్సి ఉంటుంది, ప్రాక్టికల్స్ కూడా అటెండ్ అయ్యి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఇంటర్మీడియట్తో పోలిస్తే పాలిటెక్నిక్ అనేటువంటిది కొంచెం కష్టంగానే ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పాలిటెక్నిక్ విద్య ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మనకు పాలిటెక్నిక్ విద్య 3 years ఉంటుంది. మనకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఇయర్ బేస్డ్, నెక్స్ట్ ఇయర్స్ నుంచి సెమిస్టర్ బేస్డ్ ఉంటుంది. అయితే ఫైనల్ ఇయర్లో ఒక సెమిస్టర్ మనకి ఇంటర్న్షిప్ చేయవలసి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, మెరుగైన భవిష్యత్తు కోసం పాలిటెక్నిక్ విద్య ఉపయోగపడుతుందా? మన ఫ్యూచర్ కోసం పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. మనం ఈ పాలిటెక్నిక్ చదవడం వల్ల మనం స్కిల్స్ అయితే గెయిన్ అవుతాము. ఆ స్కిల్స్ వల్ల మనము ఏదైనా కానీ ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఈజీగా తెచ్చుకోవడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. మన ప్రైవేట్ కంపెనీస్లో మనల్ని ఈ స్కిల్స్ ద్వారానే మనల్ని తీసుకుంటారు. ఇంజనీరింగ్ చదవడానికి ఇంటర్మీడియట్ లేదా డిప్లొమాలో ఏ మార్గం మంచిది? అయితే మనం బీటెక్ అనేటిది ఇంటర్మీడియట్ తర్వాత కానీ డిప్లొమా తర్వాత కానీ జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ 2 మార్గాల్లో కూడా ఏది మంచిది అని అనుకుంటే, మనం డిప్లొమా జాయిన్ అయితే మనకు మంచి కోర్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది. ఇంజనీరింగ్ వాళ్ళతో పోలిస్తే మనం ఏదైతే డిప్లొమాలో చదువుతామో మ్యాక్సిమం సబ్జెక్ట్ అనేటువంటిది మనకి సేమ్ సబ్జెక్ట్, సేమ్ సిలబస్ ఇంజనీరింగ్లో కూడా ఉంటుంది. అయితే ఇంజనీరింగ్లో ఇన్డెప్త్గా చదువుతాము. మనకి అలాగే డిప్లొమాలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల అది మనకు బీటెక్లో చాలా వరకు ఉపయోగపడుతుంది. అయితే ఈ సెమిస్టర్ని మనం మేనేజ్ చేసుకొని చదవడం అనేటువంటిది ఈ డిప్లొమాలోనే అలవాటు కావడం వల్ల మనకి బీటెక్లో ఎటువంటి సమస్య లేకుండా మనం టైం మేనేజ్మెంట్ అనేటువంటిది తెలుస్తుంది. అక్కడ మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవడం కానీ మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి డిప్లొమా వెళ్ళినటువంటి వారికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు బెటర్గా టాప్ పొజిషన్లో ఉంటారు క్లాస్లో కూడా. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు ఎక్కువగా విఫలం అవుతున్నారు? అంటే పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే పాలిటెక్నిక్ చదువుతూ ఉంటారో చాలా వరకు వాళ్ళు సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వడము, డ్రాప్ అవుట్ అవ్వడము ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది ఎందువల్ల అంటే టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా వరకు తెలియదు. ఇప్పుడు సేమ్ స్టూడెంట్స్ 10th తర్వాత కొంతమంది పాలిటెక్నిక్కి జాయిన్ అవుతారు, కొంతమంది ఇంటర్మీడియట్కి జాయిన్ అవుతారు. ఇంటర్మీడియట్లో మనకి ఇయర్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అంటే సంవత్సరం మొత్తం చదువుతాం. కానీ ఇక్కడ ఫస్ట్ ఇయర్ మాత్రమే అలా ఉంటుంది. తర్వాత మనకి సెమిస్టర్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. మనం ఇంటర్మీడియట్లో లాస్ట్లో చదివి లాస్ట్ 1 month అలా చదివి సబ్జెక్ట్స్ కూడా పాస్ అవ్వచ్చు. కానీ డిప్లొమాలో అలా ఉండదు. మనం ఎప్పటికప్పుడు ల్యాబ్స్ ప్రాక్టికల్స్ అటెండ్ అవుతూ ఉండాలి, రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, రికార్డ్స్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. మనకి డ్రాయింగ్ అనేటువంటిది ఉంటుంది, డ్రాయింగ్ అటెండ్ అవుతూ ఉండాలి, డ్రాయింగ్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి ప్రొసీజర్ అనేటువంటిది చాలా ఉంటుంది. అయితే చాలామంది విద్యార్థులు ఈ కంప్లీట్ ప్రొసీజర్ని ఫాలో కాలేక ఫెయిల్యూర్ అనేటువంటిది ఎక్కువ శాతం ఉంటుంది. ఎక్కువ శాతం అని కాదు, చాలా వరకు విఫలమవుతూ ఉంటారు. ఎవరైతే డెడికేటెడ్గా చదువుతారో వాళ్ళు మాత్రమే గెయిన్ అవుతారు. పాలిటెక్నిక్ వల్ల చాలా వరకు కూడా ఉపయోగాలు ఉన్నాయి.
మనకు కావాల్సింది జస్ట్ ఓన్లీ కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉండాలి. పాలిటెక్నిక్ ద్వారా మంచి ఉద్యోగాలు పొందగలము. పాలిటెక్నిక్ ద్వారా చాలా వరకు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మనకు ఉంటాయి. చాలా వరకు ప్రైవేట్ ఉద్యోగాల్లో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్స్ వచ్చి ఉంటారో వాళ్ళ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేసి కాలేజ్ నుంచే ప్రైవేట్ జాబ్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు విత్ గుడ్ ప్యాకేజ్ ఆల్సో. అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఉంటాయి మనకి, సెంట్రల్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్. వాటికి మనం అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయితే మనకి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా ఛాన్స్ ఉంటుంది ఎవరైతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉంటారో. పాలిటెక్నిక్ కళాశాల ఫీజు, పాలిటెక్నిక్ కాలేజ్ ఫీజు అనేటువంటిది కూడా మనకి చాలా రీజనబుల్ గానే ఉంటుంది. ఏదైతే మనకి ఇంటర్మీడియట్ లో ప్రైవేట్ కాలేజెస్ కంటే కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది. మనం ఫీజు కోసం సఫర్ అవ్వాల్సినటువంటి పని అయితే ఏమీ ఉండదు. హాస్టల్ సౌకర్యం కల్పిస్తుందా? మన పాలిటెక్నిక్ కాలేజీల్లో హాస్టల్ ఫెసిలిటీ అనేటువంటిది ఉంటుందా అంటే అన్ని కాలేజీల్లో ఉంటుందని గ్యారంటీ లేదు. కొన్ని కాలేజీలో అయితే మన కాలేజ్ సంబంధించినటువంటి హాస్టలే ఉంటుంది. దాంట్లో కూడా లిమిటెడ్ మెంబర్స్ కి హాస్టల్ ఫెసిలిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో మనకు ప్రతి కాలేజీలో కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా అంటే గ్యారంటీ లేదు. మన పక్కన ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి, దాంట్లో ఉంటూ మనం చదువుకోవాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ లో ఏ బ్రాంచ్ ఇష్టం ఉంది, ఏ బ్రాంచ్ బెస్ట్ అనేటువంటిది మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఉంటుంది. అయితే ఎవరీ గ్రీన్ బ్రాంచెస్ వచ్చేసి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఈసీ ఈ 4 కూడా ఎవరీ గ్రీన్ బ్రాంచెస్. ఇవి బెటర్ అని నేను చెప్తాను. అయితే ఎవరి ఆలోచన విధానం వారి వారి స్టఫ్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ వాతావరణం ఎలా ఉంటుంది అయితే పాలిటెక్నిక్ లో మనం చదువుతున్నప్పుడు ఎవరు కూడా మనల్ని ఫోర్స్ చేసి ఇది చదవండి ఇది చెయ్యండి అని ఎవరు కూడా చెప్పరు. మన సొంతంగా మనం చదువుకొని మన సబ్జెక్ట్స్ మనం క్లియర్ చేసుకొని వెళ్తూ ఉండాలి. ఏ లెక్చరర్ కూడా మనం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని కూర్చొని చదవండి అనేటువంటి చెప్పడం అనేటువంటి జరగడం ఉండదు. మన సొంత నాలెడ్జ్ తోటి మనం సొంతంగా సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం డిప్లొమాలోనే ఇలా టైం మేనేజ్మెంట్ మనం చేసుకోవడం వల్ల మనకి బీటెక్ లో వెళ్ళడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి వచ్చింటారో వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేటువంటి తెలియదు. సెమిస్టర్ సిస్టమ్ లో వాళ్ళు చాలా వరకు సఫర్ అవుతారు, చాలా సబ్జెక్ట్స్ కూడా పెట్టుకుంటారు. ఇంటర్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు సబ్జెక్ట్స్ క్లియర్ చేయడానికి లాస్ట్ చాలా ఇబ్బంది పడతారు. కానీ డిప్లొమా నుంచి జాయిన్ అయిన వాళ్ళు అటువంటి ఇబ్బంది చాలా వరకు ఉండదు. వాళ్ళు ఈజీగా అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుంటూ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.